హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక చిన్న అప్డేట్ ఇద్దామనుకుంటున్నా. ఏంటి రెయిన్బో రాకుండా టెక్ మామ్ డైరీస్ అని వస్తుంది. సో విషయం ఏంటంటే, మన ఛానల్ నేమ్ మన వీడియోస్కి రిసెంబల్ అయ్యేలాగా ఒక మంచి థాట్తో మీ ముందుకు వచ్చేసా. అదే టెక్ మామ్ డైరీస్. మీరు రెయిన్బోగా ఉన్నప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశారో టెక్ మామ్ డైరీస్ని అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇది అందరికీ ఫేవరెట్, కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరి ఫేవరెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది రెస్టారెంట్ స్టైల్ చేస్తారు, కొంతమంది స్ట్రీట్ స్టైల్ చేస్తారు, కొంతమంది మసాలాస్ యాడ్ చేస్తారు అండ్ కొంతమంది చెయ్యరు. నేను వచ్చేసి ఏ రెసిపీ అయినా ఏ ఫుడ్ అయినా అది కొంచెం హెల్తీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. సో నేను యాడ్ చేసుకునే వెజిటేబుల్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్ అండ్ మిర్చి. చాలామంది బీన్స్ అండ్ క్యారెట్స్ తినాలంటే పెద్దగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఫ్రైడ్ రైస్లో చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ఇక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేస్తా. నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను. షూర్ వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అయిపోవడం కాదు, ఐ విల్ డూ సార్టింగ్. అదే ఫ్రైడ్ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు అందులో నేనైతే 2 eggs బ్రేక్ చేసుకున్నా. నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. నేను ఎగ్స్ డైరెక్ట్గా వేసాను, బట్ మీరు దాన్ని విస్క్ చేసుకునైనా వేయచ్చు. ఇక్కడ ఎగ్ అండ్ వెజిటేబుల్స్ కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత నా దగ్గర కుక్ చేసి పెట్టుకున్న రైస్ నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ పైన నేను ఎనఫ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందాక ఎగ్ బ్రేక్ చేసినప్పుడు దాని మీద కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో అది ఇది సరిపడేలాగా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం సోయా సాస్ ఎప్పుడైనా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ నేను చాలా తక్కువ యాడ్ చేసుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలంటేనే యాడ్ చేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ ఇట్. ఈ పాయింట్లో మీకు కొంచెం ఆయిల్ తగ్గి డ్రైగా అనిపిస్తే యూ కెన్ యాడ్ సమ్ ఆయిల్. ఇదంతా మంచి మిక్స్ ఇచ్చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ గార్నిషింగ్. నేను ఇక్కడ కొంచెం కొరియాండర్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా డెలిషియస్గా వస్తుంది. వై టు గో ఫర్ స్ట్రీట్ ఫుడ్స్ వెన్ వీ కెన్ డూ ఇట్ ఎట్ అవర్ ఓన్ హోమ్? అది కూడా ఎంత ఈజీగా ఇంత తక్కువ టైంలో అయిపోతుంది అన్నప్పుడు గో ఫర్ ఎ హెల్దీ ఫుడ్. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వన్ ఆఫ్ ద ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడిగా రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ మామ్ డైరీస్. బాయ్.